హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం భీమ్ వాళ్ళందరినీ ఒక టెంపుల్ కి తీసుకెళ్తాడు. టెంపుల్ లో వాళ్ళు ప్రే చేయడానికి ఫ్లవర్స్ ని బై చేస్తుంటారు. సో అప్పుడే మైక్ చేయి టచ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా లవ్ స్టోరీ స్టార్ట్ కాబోతుంది అని. సో అప్పుడు వాళ్ళిద్దరూ చూసుకొని స్మైల్ చేస్తుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టాయ్ అక్కడ ఉన్న వ్యూ ని చూస్తుంటాడు. సో అప్పుడు క్యూ టాయ్ కలిసి వ్యూ ని ఎంజాయ్ చేస్తుంటారు. సో అప్పుడే మనం చూస్తాం అక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో ఇక్కడ పొన్ చెప్తుంటాడు మనం చెన్నై ఒక జూకి వెళ్దాం. సో దానికి వాళ్ళందరూ అగ్రీ చేస్తారు. సో అప్పుడు వాళ్ళందరూ జూలోకి వచ్చేస్తారు. సో అక్కడ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఒక సీన్ లో కేవలం చైన్ ఫోన్ వైపే చూస్తుంటాడు. సో ఇదంతా ట్యాన్ కూడా నోట్ చేస్తుంటాడు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు ఒకవేళ నువ్వు ఇలానే అతన్ని చూస్తూ ఉంటే ఏం చేయకపోతే సో వేరే వాళ్ళు అతని మనసుని దోచుకుని తీసుకెళ్తారు. సో దానికి చైన్ చెప్తుంటాడు అలా ఇప్పుడు కూడా జరగదు. సో దానికి ట్యాన్ చెప్తుంటాడు నువ్వు ఇంత కూడా కేర్లెస్ కాకు. సో ఎవరైనా నీకంటే ముందు అతని మనసుని దోచుకుంటే సో నువ్వు ఎండులో ఏడ్చుకుంటూనే ఉంటావు. సో ఇక్కడ చైన్ చెప్తుంటాడు నేను అతనికి నా ఫీలింగ్స్ ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కూడా షో చేశాను. కానీ ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది అతన్ని రియలైజ్ చేయించడానికి నేను పెంగ్వీని కొనాలి కావచ్చు. సో అది విని ట్యాన్ అతన్ని టీస్ చేస్తూ చెప్తుంటాడు సో నువ్వు ఇది బాయ్ చేయి. సో దానికి చైన్ చెప్తుంటాడు ఒకవేళ మనం బాయ్ చేస్తే మనం దీన్ని ఎక్కడ పెడదాం. దానికి ట్యాన్ చెప్తుంటాడు నువ్వు ఫ్రీజర్ లో పెట్టేసుకో, నువ్వైతే అతని గురించి బాయ్ అయితే చెయ్యి. సో అప్పుడే పుమ్ చైన్ వైపు చూసి స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను కూడా పున్ వైపు చూసి చాలా స్మైల్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం పుమ్మును పీమ్ని చూస్తాం. వాళ్ళు ఒక వ్యూ ని చూస్తుంటారు. సో అప్పుడు పుమ్ చెప్తుంటాడు వావ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకైతే అనిపిస్తుంది నేను ఈ ప్లేస్ లోనే ఉండిపోవాలని. సో నేను ఇక్కడ ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చా. సో అది విని పీమ్ చెప్తుంటాడు ఎందుకు నువ్వు నీ స్టడీ చేయాలనుకోవడం లేదా. సో దానికి పుమ్ చెప్తుంటాడు చేయాల్సి ఉంది కానీ నేను నీతో కలిసి ఇక్కడ తిరగాలనుకుంటున్నాను. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు మనం తర్వాత కూడా తిరగొచ్చు కదా. సో దానికి పూమ్ చెప్తుంటాడు సరే నా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో అప్పుడు మనం ఇద్దరం కలిసి తిరగడానికి వెళ్దాం. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ ఉన్న వ్యూ ని ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇటువైపు మనం చూస్తాం వాళ్ళందరూ పడుకొని ఉంటారు. సో ఇక్కడ ట్యాన్ చాలా లౌడ్ గా స్నోరింగ్ చేస్తుంటాడు. సో దాని వల్ల ఇబ్బంది పడి పూమును పీమ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇటువైపు పున్కి కూడా నిద్ర పట్టదు. సో అప్పుడు అతను చైన్ తో చెప్తుంటాడు సో ప్లీజ్ నువ్వు నన్ను హక్ చేసుకో, సో నాకు చాలా ఆకలిస్తుంది. సో దాని వల్ల నాకు నిద్ర పట్టడం లేదు. సో ఒకవేళ నువ్వు నన్ను హక్ చేసుకుంటే సో మేబీ నేను పడుకోవచ్చు. సో అది విని చైన్ కూడా అతన్ని హక్ చేసుకుంటాడు. సో అప్పుడు మనం చూస్తాం వాళ్ళు కూడా అక్కడ పడుకుంటారు. సో ఇటువైపు మనం చూస్తాం క్యూ టాయ్ తో అడుగుతుంటాడు నువ్వు ఇక్కడ ఎందుకు నిల్చుని ఉన్నావు. సో దానికి టాయ్ చెప్తుంటాడు నేను ఎప్పుడు కూడా ఇలాంటి ప్లేస్ కి రాలేదు. సో దాని వల్ల నేను ఒక్కొక్క మినిట్ ని కూడా వేస్ట్ చేయాలనుకోవడం లేదు. సో ఇక్కడ వ్యూ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో ట్యాన్ చాలా లౌడ్ గా స్నోరింగ్ చేస్తున్నాడు, దాని వల్ల నాకు నిద్ర కూడా పట్టడం లేదు. సో ఇక్కడ మనం చూస్తాం క్యూ టాయ్ ని కిస్ చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం క్యూ టాయ్ ని ఒక రూమ్ లోకి తీసుకొస్తాడు. సో అప్పుడు టాయ్ అతనితో అడుగుతాడు ఇది ఎవరి రూమ్. సో దానికి క్యూ చెప్తుంటాడు ఇది గెస్ట్ రూమ్. సో అలా చెప్పేసి అతన్ని మళ్ళీ కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను టాయ్ తో అడుగుతుంటాడు నేను అదంతా చేయగలనా. సో దానికి టాయ్ సరే అంటాడు. సో అప్పుడు క్యూ అతన్ని కిసెస్ చేస్తుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పుమ్ పీమ్ దగ్గరికి వచ్చి చెప్తుంటాడు సో నేను ఇక్కడ నీతో కలిసి పడుకోవచ్చా. సో దానికి పీమ్ సరే అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు పడుకుంటారు. కానీ అప్పుడు పుమ్ పీమ్ ని హక్ చేసుకుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం పుమ్ పీమ్ ని కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు పుమ్ పీమ్ మీదికి వచ్చి అతని షర్ట్ ని రిమూవ్ చేస్తాడు. సో మళ్ళీ అతన్ని కిసెస్ చేస్తుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరు వాళ్ళ లవ్ ని కూడా ఇక్కడ కన్ఫెస్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫస్ట్ నైట్ ని ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పీమ్ అతని ఫ్రెండ్స్ అందరూ అక్కడ నుండి వెళ్తుంటారు. సో ఇక్కడ పీమ్ వాళ్ళ మామ్ అండ్ డాగ్ ని హట్ చేసి సో అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడ బ్యాంకాక్ కి వచ్చిన తర్వాత పీమ్ అతని బెడ్ లో పడుకొని ఉంటాడు. సో అప్పుడు అతనికి పూమ్ లోని మెసేజ్ వస్తుంది. సో అప్పుడు పూమ్ అతనితో అడుగుతాడు నువ్వు నెక్స్ట్ సాటర్డే ఫ్రీగా ఉన్నావా. సో దానికి పీమ్ అంటాడు ఎందుకు. సో దానికి పూమ్ చెప్తుంటాడు ఏం లేదు గట్టిగానే అడిగాను. కానీ ఇటువైపు పీమ్ మనసులో అయితే చాలా క్యూరియాసిటీ ఉంటుంది. సో అప్పుడు అతను స్ట్రైట్ గా నెక్స్ట్ మార్నింగ్ ఫ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను అడుగుతుంటాడు ఈ సాటర్డేకి ఏముంది. సో పూమ్ నన్ను ఆల్ ఆఫ్ సడన్ గా అడిగాడు ఈ సాటర్డేకి నేను ఫ్రీగా ఉన్నానా లేనా అని. కానీ అతనైతే నాతో ఏం చెప్పలేదు. సో దానికి ఫ్యాంగ్ చెప్తుంటాడు మరి అయితే నేను ఎందుకు నీతో చెప్పాలి.
సో అది విని భీమ్ చెప్తుంటాడు, చూడు నువ్వు నాకంటే పెద్దోడివి, సో దీని అర్థం ఇది కాదు, సో నేను కొట్టలేను అని కాదు. సో అది విని ఫ్యాంగ్ చెప్తుంటాడు, సరే ఈ సాటర్డేకి భూమ్ యొక్క బర్త్డే ఉంది. సో అది విన్న తర్వాత భీమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు అతను అడుగుతుంటాడు, నువ్వు రియల్ గా చెప్తున్నావు కదా? సో దానికి ఫ్యాంగ్ చెప్తుంటాడు, అవును. సో దానికి భీమ్ చెప్తుంటాడు, అయితే సరే మరి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. సో అది విన్న తర్వాత ఫ్యాంగ్ కన్ఫ్యూజ్ గా భీమ్ వైపే చూస్తుంటాడు. సో సాటర్డే రోజు వచ్చేస్తుంది. సో ఇక్కడ భీమ్ భూమ్ కి కాల్ చేస్తాడు. సో అప్పుడు అతను అడుగుతుంటాడు, నేను నీతో కలవడానికి రావచ్చా? కానీ అప్పుడు భీమ్ అతనితో చెప్తుంటాడు, హెల్త్ బాగాలేదు. సో దానికి భూమ్ అడుగుతుంటాడు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, సరే నేను నీతో కలవడానికి వస్తున్నాను. సో దానికి భీమ్ అతనితో చెప్తుంటాడు, హే నేను బాగున్నాను, ఇంత సీరియస్ కూడా కాదు, నాకు కొంచెం కోల్డ్ అయిపోయింది, సో నువ్వు రావాల్సిన అవసరం లేదు, లేకపోతే నీకు కూడా కోల్డ్ అయిపోతుంది. సో దానికి భూమ్ చెప్తుంటాడు, అయితే దీని అర్థం నేను నీతో కలవడానికి రావద్దా? ఇప్పుడు భీమ్ అంటాడు, సో నేను ఇప్పుడే పిల్స్ తీసుకున్నాను, పడుకోవడానికి వెళ్తున్నాను. సో అలా చెప్పేసి అతను కాల్ ని కట్ చేసేస్తాడు. సో ఇక్కడ భూమ్ సాడ్ ఫేస్ వేస్తాడు. సో ఇటువైపు మనకి భీమ్ ని చూపిస్తారు. సో అతను వాళ్ళ ఆంటీతో కేక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో అది నేర్చుకుంటూ ఉంటాడు. సో అప్పుడు వాళ్ళ ఆంటీ అతనికి కోన్ ఇస్తూ చెప్తూ ఉంటుంది, ఇప్పుడు నువ్వు దీని మీద ఈ మెసేజ్ రాయాలనుకుంటే అది రాయొచ్చు. సో ఇక్కడ భీమ్ ఆ కోన్ ని తీసుకొని ఆ కేక్ మీద రాస్తుంటాడు. సో ఇక్కడ భీమ్ ఆ కేక్ మీద హ్యాపీ బర్త్డే అని రాసి దాని మీద ఒక పప్పి కూడా డ్రా చేస్తాడు. సో అది కంప్లీట్ చేసిన తర్వాత అతను ఫ్యాంగ్ కి కాల్ మెసేజ్ చేసి చెప్తుంటాడు, నా వర్క్ అయిపోయింది అని. సో ఇక్కడ ఫ్యాంగ్ కూడా ఆ మెసేజ్ ని రీడ్ చేస్తాడు. అప్పుడు అతను భూమ్ తో చెప్తుంటాడు, నేను కొన్ని వస్తువులను బై చేయాలనుకుంటున్నాను, సో నువ్వు నాతో పద. సో దానికి భూమ్ అతనితో చెప్తుంటాడు, ఎందుకు టాన్ ఎక్కడికి వెళ్ళాడు? సో దానికి ఫ్యాంగ్ అతనితో చెప్తుంటాడు, అతను ఫ్రీగా లేడు. అప్పుడు భూమ్ చెప్తుంటాడు, అవునా రియల్ గా తను ఫ్రీగా లేడా? దానికి ఫ్యాంగ్ చెప్తుంటాడు, హే కమ్ ఆన్, సో ప్లీజ్ నువ్వు నాతో పద, సో చాలా టైం అయిపోయింది, మనం ఇద్దరం కలిసి హ్యాంగ్ అవుట్ చేయలేదు. సో అది విని భూమ్ కూడా సరే అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఎప్పుడైతే వాళ్ళు మాల్ లో ఉంటారో అప్పుడు ఫ్యాంగ్ భీమ్ కి మెసేజ్ చేస్తాడు, మేము బయటికి వచ్చేసాము, మీరు మీ వర్క్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి వాళ్ళందరూ ఫ్రెండ్స్ ని చూపిస్తారు. సో వాళ్ళు భూమ్ యొక్క ఇంటిని డెకరేట్ చేస్తుంటారు. సో ఇటువైపు భూమ్ ఫ్యాంగ్ తో చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ ఏం బై చేయడానికి వచ్చావు? సో నువ్వు ఇప్పటి వరకు ఏం కూడా బై చేయలేదు. అప్పుడే ఫ్యాంగ్ కి భీమ్ నుండి మెసేజ్ వస్తుంది, సో మొత్తం రెడీ అయిపోయింది అని, మీరు రావచ్చు. సో అది రీడ్ చేసిన తర్వాత అతను భూమ్ తో చెప్తుంటాడు, ఓ నేను ఏదైతే బై చేయాలనుకున్నానో అది మర్చిపోయాను, పద మనం ఇంటికి వెళ్దాం. సో అది విని భూమ్ అయితే చాలా ఆశ్చర్యపోతాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇంటికి వస్తారో అప్పుడు అతని ముందు భీమ్ కేక్ ని తీసుకుని నిల్చొని ఉంటాడు. అది చూసి భూమ్ అయితే చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. సో అప్పుడు అతను మిగతా ఫ్రెండ్స్ ని కూడా చూసి చెప్తుంటాడు, అయితే మీరు కూడా ఇక్కడికి వచ్చారా? అప్పుడు బియర్ చెప్తుంటాడు, మేము నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాము. సో అయితే చెప్పు, నీకు ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఇంకా ఇదంతా మేము నీ గురించి ఆర్గనైజ్ చేసాము. సో అది విని భూమ్ అందరికి థ్యాంక్ యూ అని చెప్తుంటాడు. అప్పుడే భీమ్ ని చూసి చెప్తుంటాడు, నువ్వు చెప్పావు నీకు హెల్త్ బాగాలేదు అని, సో అయితే ఇదంతా నీ ప్లానే ఉండేనా? సో నీకు తెలుసా నేను నీ గురించి ఎంత టెన్షన్ పడ్డాను? కానీ అప్పుడే టాన్ చెప్తాడు, ఫ్యాంక్ అయితే దీని గురించి మొత్తం తెలుసు. కేక్ కట్ అయిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అతనికి వాళ్ళ గిఫ్ట్స్ ని ఇస్తుంటారు. సో అవి చాలా ఫనీగా ఉంటాయి. వాటిని చూసి భూమ్ చాలా స్మైల్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, అందరూ ఫ్రెండ్స్ అక్కడ నుండి వెళ్తుంటారు. సో అప్పుడు భూమ్ వాళ్ళతో అడుగుతుంటాడు, మీరు ఇక్కడ పడుకోవాలనుకోవడం లేదా? సో అప్పుడు టాన్ చెప్తుంటాడు, మేము కోరుకోవడం లేదు, మీ ఇద్దరి మధ్యలో మేము థర్డ్ వీల్ కావాలని. సో అప్పుడు ఫ్యాంగ్ కూడా భూమ్ తో చెప్తుంటాడు, మ్యామ్ డాడ్ తో మాట్లాడు అని. కానీ అప్పుడే భూమ్ టాపిక్ ని డైవర్ట్ చేసి అందరితో థ్యాంక్ యూ అని చెప్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భూమ్ గురించి కేక్ ని తీసుకొస్తాడు. అతనితో అడుగుతాడు, నువ్వు కేక్ తినాలనుకుంటున్నావా? అప్పుడే భూమ్ కేక్ మీద ఉన్న పప్పి మీదకి వెళ్తుంది. సో అప్పుడు అతను భీమ్ తో అడుగుతాడు, నేను పప్పియా? అప్పుడు భీమ్ చెప్తుంటాడు, అఫ్ కోర్స్ పప్పి భూమ్. సో అప్పుడు భూమ్ దాన్ని టేస్ట్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, వావ్ ఇదైతే చాలా ఎమ్మీగా ఉంది, సో థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేని ఇంత స్పెషల్ చేయడానికి. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నా దగ్గర నీకు ఒక గిఫ్ట్ ఉంది. సో అలా చెప్పేసి అతనికి ఒక ఫ్లవర్ పాట్ ని ఇస్తాడు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు పుట్టినందుకు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించగలుగుతున్నాను. సో అప్పుడు భూమ్ చెప్తుంటాడు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. సో అప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భూమ్ ఉన్న భీమ్ వాళ్ళిద్దరు పడుకొని ఉంటారు. భీమ్ లేచి అక్కడ నుండి స్మైల్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అతని బ్రేక్ఫాస్ట్ ని చేస్తుంటాడు. అప్పుడే అక్కడ భూమ్ వస్తాడు. అప్పుడు భూమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు నాతో కలిసి మా ఇంటికి పద లంచ్ కి. సో దానికి భీమ్ చెప్తుంటాడు, నేను ఇప్పుడే రెడీగా లేను. దానికి భూమ్ చెప్తుంటాడు, కేవలం లంచే, సో దీంతో నువ్వు నా మదర్ తో కూడా కలవచ్చు, ఇంకా నేను మీ ఇంటికి కూడా వెళ్ళాను కదా, సో అయితే నువ్వు నా ఇంటికి వెళ్ళాలనుకోవడం లేదా
దానికి భీమ్ చెప్తుంటాడు అదేం లేదు, కానీ నాకు అర్థం కావడం లేదు, ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్తానో అప్పుడు నేను ఎలా బిహేవ్ చేయాలో. అప్పుడు భూమి చెప్తుంటాడు నేను ఏం కోరుకుంటున్నాను అంటే నువ్వు నాతో కదా, సో నువ్వు నా మదర్ తో కలువు, ఇప్పటికీ నేను కూడా అక్కడ నీతో ఉంటాను కదా. సో అలా చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తుంటాడు. సో ఎట్ ద ఎండ్ భీమ్ కూడా ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళు భూమి ఇంటికి వెళ్తారు. కానీ ఇక్కడ భీమ్ అయితే చాలా నర్వస్ గా ఉంటాడు. సో అప్పుడు భీమ్ తో చెప్తుంటాడు నా మదర్ చాలా కైండ్, సో నువ్వు భయపడకు, నువ్వైతే చాలా అడోరబుల్, ఐఎమ్ షూర్ ఆమె నిన్ను చాలా ఇష్టపడుతుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఎప్పుడైతే భూమ్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడో సో అప్పుడు ఆమె చెప్తుంటుంది నేను మార్నింగ్ నుండి నీ గురించి వెయిట్ చేస్తున్నాను. సో అప్పుడే ఆమె భీమ్ ని చూస్తుంది. సో అప్పుడు భీమ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది నాకైతే అనిపించింది నీకు కేవలం బియరును మైకే ఫ్రెండ్స్ అని, కానీ అప్పుడు భీమ్ చెప్తుంటాడు లేదు, యాక్చువల్ గా భూమ్ కి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ వేరు ఫ్యాకల్టీస్ లో స్టడీ చేస్తారు. సో అప్పుడు వాళ్ళ మదర్ అతనితో అడుగుతుంది నువ్వు ఏ ఫ్యాకల్టీలో నుండి ఉన్నావు అని. సో దానికి భీమ్ చెప్తుంటాడు నేను ఫైన్ ఆర్ట్స్ అని. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భీమ్ ని అతని రూమ్ లోకి తీసుకెళ్తాడు. అతన్ని బ్యాక్ హక్ చేసుకుంటాడు. ఇక్కడ భీమ్ ఒక ఫ్యామిలీ ఫోటోని చూస్తాడు. అప్పుడు భీమ్ వాళ్ళ డాడ్ ని చూస్తూ చెప్తుంటాడు మీ నాన్న కూడా చాలా కైండ్. దానికి భూమి చెప్తుంటాడు నాకు తెలియదు, ఎందుకంటే నేను అతనికి చాలా క్లోజ్ గా కాదు, కానీ ఒక మాట అతను నా లైఫ్ లో చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు, నువ్వు ఏది చేయాలంటే అది చేయొచ్చు, దాన్ని కైండ్నెస్ అంటే అతను చాలా కైండ్. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భీమ్ అతని బెడ్ లో పడుకొని ఉంటాడు. అప్పుడే అతనికి క్యూ కాల్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు ఇవాళ లూనార్ మంత్, ఈ రోజు ఫుల్ మూన్ డే. దానికి భీమ్ అతనితో చెప్తుంటాడు నేను వెళ్ళాలనుకోవడం లేదు. దానికి క్యూ అతనితో చెప్తుంటాడు నువ్వెందుకు ఇప్పుడు పడుకొని ఉంటావు. సో అప్పుడు అతను చెప్తుంటాడు నువ్వు 7 o'clock కి వచ్చేసి, అలా చెప్పేసి అతను ఫోన్ ని కట్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ టెంపుల్ కి వచ్చేస్తారు. ఇక్కడ మనం చూస్తాం ట్యాన్ ఫ్యాంగ్ కపుల్ అవుట్ ఫిట్స్ వేసుకుని వస్తారు. సో అప్పుడు మాథ్యూ వాళ్ళతో చెప్తుంటాడు ఒకవేళ కపుల్ అవార్డ్స్ ఉంటే అది మీకే దక్కేది. సో దానికి ట్యాన్ చెప్తుంటాడు నీకు తెలుసు కదా నాతో ఎవరు కూడా కంపీట్ చేయలేరు. అప్పుడే ఫ్యాంగ్ చెప్తుంటాడు కపుల్ ఆఫ్ ద ఇయర్, నువ్వు ఇదంతా ఏం చెప్తున్నావు, ఇతనే నన్ను ఇది వేసుకోవడానికి ఫోర్స్ చేశాడు. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు బేబీ నువ్వు వీళ్ళకి ఎందుకు చెప్పడం లేదు, నువ్వు ఇది వేసుకొని ఎంత హ్యాపీగా ఉండేను. అలా చెప్పేసి అతన్ని అలా చెప్పమని ఫోర్స్ చేస్తుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు ఫైన్, అసలు ఇతను వేసుకోవాలనుకోలేదు, సో నేనే అతన్ని వేసుకోమని ఫోర్స్ చేశాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పూమ్ ట్యాన్ ఒక గేమ్ ముందు ఉంటారు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు నాకు భీమ్ చెప్పాడు నువ్వు ఈ గేమ్ లో చాలా బాగా ఆడతావు అని, సో పద మనం కంపీట్ చేసి చూద్దాం, సో ఎవరు దీంట్లో గెలుస్తారు. సో అది విని ట్యాన్ అతనితో చెప్తాడు సరే ఒకవేళ నువ్వు ఓడిపోతే సో ఏడవకు. సో అలా చెప్పేసి వాళ్ళు గేమ్ ఆడుతుంటారు. కానీ ట్యాన్ అందులో గెలుస్తాడు. సో అది చూసి ట్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. సో ఇక్కడ పూమ్ కొంచెం సాడ్ అయిపోతాడు. అప్పుడు భీమ్ అతనితో చెప్తుంటాడు పర్వాలేదు, నా గురించి అయితే నువ్వు చాలా టాలెంటెడ్. సో ఇటువైపు మనం చూస్తాం క్యూ టాయ్ ఒక క్యాండీని కొంటుంటారు. సో ఇటువైపు పూమ్ భీమ్ ఒక కార్టూన్ ని బై చేసి తీసుకొస్తారు. సో అప్పుడే మనం చూస్తాం అక్కడ ట్యాన్ ఫ్యాంగ్ క్యూ టాయ్ కూడా అక్కడికి వచ్చేస్తారు. సో అప్పుడే టాయ్ వాళ్ళతో అడుగుతాడు చైన్ మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు సో నాకు తెలియదు, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళందరూ కార్టూన్ ని ఫ్లోట్ చేయడానికి వెళ్ళిపోతారు. అప్పుడే భీమ్ టాయ్ చేతిలో ఉన్న కార్టూన్ ని చూస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు నువ్వు ఇది ఎక్కడి నుండి తీసుకున్నావు, నేను ఏ షాప్ లో కూడా దీన్ని చూడలేదు. దానికి టాయ్ చెప్తుంటాడు ఇది నేను ఎక్కడ కూడా కొనలేదు, సో దీన్ని నేను క్యూ కలిసి రెడీ చేశాము. ఇటువైపు మనం చూస్తాం ఎప్పుడైతే భీమ్ కార్టూన్ ని ఫ్లోట్ చేయడానికి వెళ్తుంటాడో అప్పుడు భూమ్ అతనితో చెప్తుంటాడు విష్ ఫస్ట్ కోరుకోవడం మర్చిపోకు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు ఎందుకు నువ్వు వీటి మీద బిలీవ్ చేస్తావా. అప్పుడు భూమ్ అంటాడు హా. ఇక్కడ మనం చూస్తాం భీమ్ అతని విష్ ని కోరుకొని కార్టూన్ ని ఫ్లోట్ చేసేస్తాడు. సో దీని తర్వాత ట్యాన్ ఫ్యాంగ్ కూడా వాళ్ళ కార్టూన్ ని ఫ్లోట్ చేస్తారు. సో ఇటువైపు చూస్తాం టాయ్ కూడా అతని విష్ ని కోరుకుంటాడు. అప్పుడు క్యూ అతనితో అడుగుతాడు నువ్వు ఏం విష్ కోరుకున్నావు. దానికి టాయ్ చెప్తుంటాడు నేను ఏం కోరుకున్నాను అంటే మనం ఇలానే ప్రతి ఇయర్ కార్టూన్ ని ఫ్లోట్ చేయాలని. సో అది విని క్యూ అతనితో చెప్తుంటాడు అయితే నీ విష్ అయితే ఆల్రెడీ పూర్తయిపోయింది. అది విని టాయ్ స్మైల్ చేస్తుంటాడు. సో దీని తర్వాత మనం చూస్తాం అక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. సో ఎప్పుడైతే చైన్ అతని కార్టూన్ ని ఫ్లోట్ చేయడానికి విష్ కోరుకుంటాడు అప్పుడు బియర్ అతనితో అడుగుతాడు నువ్వేం విష్ చేసావు అని. సో దానికి చైన్ చెప్తుంటాడు నేను కోరుకుంటున్నాను మా ఇంట్లో పెంగ్విన్ రావాలని. సో అది విని పున్ను స్మైల్ చేస్తూ చెప్తుంటాడు ఈ విష్ నాకు కూడా చాలా ఇష్టం, ఎందుకంటే పెంగ్విన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అది విని వాళ్ళందరూ స్మైల్ చేస్తుంటారు. ఎప్పుడైతే పున్ను చైన్ కలిసి వాళ్ళ కార్టూన్ ని ఫ్లోట్ చేస్తారు సో అప్పుడు టాన్ అతని టీచ్ చేస్తూ చెప్తుంటాడు
నువ్వైతే అతనితో విన్నావు అతనికి పెంగ్విన్ అంటే ఇష్టమని, నువ్వు నీ కార్టూన్ తో కలిసి దీంట్లో జంప్ చేసేసాయి. అప్పుడు చైన్ కూడా వాళ్ళతో జోక్ చేస్తూ చెప్తుంటాడు, నేను ఇప్పుడు చేయాలా. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం చైన్ పొన్ని పట్టుకొని నిల్చొని ఉంటారు. ఇక్కడ పొన్ను కున్కి చాలా వెల్ విషెస్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు చైన్ కూడా అతనితో చెప్తుంటాడు, నేను చాలా ఇష్టపడుతున్నాను అని. దానికి పొన్ను కూడా చెప్తాడు, నేను కూడా. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నేను కొన్ని చాలా ఇష్టపడతాను. సో అది విని చైన్ చాలా స్మైల్ చేస్తుంటాడు. సో దాని తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కొన్ని అక్కడ ఫ్రీ చేసేస్తారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటారు. సో అప్పుడు మనం చూస్తాం అక్కడ మైక్ ఫైర్ క్రాకర్స్ ని తీసుకొని వస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ క్రాకర్స్ ని కాలుస్తుంటారు. సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.